बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। అర్-రహీఖుల్ మఖ్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్రా మరియు మేరాజ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశ ప్రచారం ఇటు విజయం అటు ముస్లింలపై జరుగుతున్న హింసా దౌర్జన్యాల నడుమ సాగుతూనే ఉంది. సుదూర తీరాల్లో దిగ్మండలంపై ఆశాకిరణాల మసక వెలుగులు కానరావడం మొదలైంది. ఆ సమయంలోనే ఇస్రా మరియు మేరాజ్ సంఘటన సంభవించింది. ఈ మేరాజ్ సంఘటన ఎప్పుడు జరిగింది అనే విషయంలో సీరత్ చరిత్రకారుల కథనాలు కొంత భిన్నంగా ఉన్నాయి. 1. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దైవ దౌత్యం వసగబడిన సంవత్సరమే ఈ మేరాజ్ సంభవించింది. ఇది తిబ్రీ కథనం. 2. దైవ దౌత్యపు 5 సంవత్సరాల తరువాత మేరాజ్ సంభవించింది. ఈ కథనాన్ని ఇమామే నూవి, ఇమామే ఖుర్తుబీ ఇద్దరూ కలిసి సరైనదిగా నిర్ణయించారు. 3. దైవ దౌత్యం లభించిన 10వ సంవత్సరం రజబ్ 27న సంభవించింది. ఇది అల్లమా మన్సూర్ పురి అభిప్రాయం. 4. హిజ్రత్ కంటే 16 మాసాల ముందు అంటే దైవ దౌత్యపు 12వ సంవత్సరం రంజాన్ నెలలో. 5. హిజ్రత్కు 14 నెలల ముందు అంటే దైవ దౌత్యం లభించిన 13వ సంవత్సరం మొహర్రం నెలలో. 6. హిజ్రత్కు 1 సంవత్సరం ముందు అంటే దైవ దౌత్యపు 13వ సంవత్సరం రబీఉల్ అవల్ మాసంలో. వీటిలో మొదటి 3 కథనాలు సరైనవి కావు అనే దానికి ఆధారాలున్నాయి. వాటి ప్రకారం హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా గారి మరణం 5 పూటల నమాజ్ విధి కావడానికి ముందు సంభవించింది. ఈ 5 పూటల నమాజ్ విధి అయినది మేరాజ్ రాత్రి జరిగిన సంఘటన తరువాతే. అంటే హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా మేరాజ్ కంటే ముందే పరమపదించారు. దైవ దౌత్య శకం 10వ సంవత్సరం రంజాన్ నెలలో కాబట్టి మేరాజ్ సంభవించినది ఆమె మరణించిన తరువాతే, ముందు కాదు. ఇక మిగిలిన 3 కథనాలు వాటిని ఏది సరైనదో ఏది కాదో చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే అస్రా సూరా బనీ ఇస్రాయిల్ అధ్యాయంలో చెప్పబడిన సందర్భాలను బట్టి చూస్తే ఈ సంఘటన మక్కా జీవితపు చివరి కాలానికి సంబంధించినదని చెప్పవచ్చు. హదీసు పండితులు వివరించిన ఈ సంఘటన వివరాలు మేము ఈ విధంగా కింది పంక్తుల్లో పొందుపరుస్తున్నాము. ఇబ్నే ఖైమ్ గ్రంథస్థం చేసిన ప్రామాణికమైన కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన భౌతిక శరీరంతో సహా బుర్రాఖ్పై ఎక్కించుకొని హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం మస్జిదే హరాం కాబా గృహం నుండి బైతుల్ మస్జిద్ నేటి పాలస్తీనా వరకు తీసుకువెళ్ళారు. అక్కడకు చేరిన తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలందరికీ నాయకత్వం వహిస్తూ నమాజు చేయించారు. బుర్రాఖ్ను ఆ మస్జిదే ద్వారానికి ఉన్న కడియానికి కట్టేశారు. ఆ తరువాత అదే రాత్రి సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఖ్దిస్ నుండి మొదటి ఆకాశం వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆకాశ ద్వారాన్ని తెరిపింపగా ఆ ద్వారం తెరుచుకోవడం జరిగింది. అక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి తండ్రి అయిన హజరత్ ఆదం అలైహిస్సలాంను చూశారు. ఆయనకు సలాం చేయగా ఆయన మర్హబా అంటూ సలాముకు ప్రతి సలాము చేశారు. సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆదం అలైహిస్సలాంకు కుడి పక్కన అదృష్టవంతులు ఆత్మలు, ఎడమ పక్కన దురదృష్టవంతుల ఆత్మలు ఉన్నట్లు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చూపించాడు. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను 2వ ఆకాశంపైకి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ ఆకాశ ద్వారాన్ని తెరిపించడం జరిగింది. 2వ ఆకాశంపై సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ యహ్యా బిన్ జకరియా అలైహిస్సలాంను
హజరత్ ఈసా బిన్ మరియం అలైహిస్సలాంను చూశారు. వారిద్దరినీ కలిసి వారికి సలాం అందించగా ఇద్దరూ ప్రతిసలాం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆ పిదప మూడో ఆకాశంపైకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంను చూసి సలాం చేశారు. ఆయనకు జవాబుగా ప్రతిసలాం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆ తరువాత సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగో ఆకాశంపైకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్రీస్ అలైహిస్సలాంను చూసి సలాం పలికారు. జవాబుగా ఇద్రీస్ అలైహిస్సలాం ప్రతిసలాం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆపై ఐదో ఆకాశానికి వెళ్ళగా అక్కడ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ హారూన్ బిన్ ఇమ్రాన్ అలైహిస్సలాంను చూశారు. ఆయనకు సలాం అందించారు. జవాబుగా హారూన్ అలైహిస్సలాం ప్రతిసలాం చేస్తూ శుభాకాంక్షల్ని అందజేస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని ధృవపరిచారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరవ ఆకాశంపైకి కొనిపోగా అక్కడ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మూసా బిన్ ఇమ్రాన్ అలైహిస్సలాంను చూడడం జరిగింది. ఆయనకు సలాం అందించగా ప్రతిసలాం చేస్తూ మర్హబా అని శుభాకాంక్షల్ని అందించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని ధృవపరచడం జరిగింది. అయితే ఆయన ముందుకు నడవగా మూసా అలైహిస్సలాం ఏడవనారంభించారు. మీరెందుకు ఏడుస్తున్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగగా మూసా అలైహిస్సలాం నా తరువాత ఓ యువకుడు ప్రభవింపజేయబడ్డాడు. అతని సమాజం నా సమాజం కంటే సంఖ్యలో అధికంగా ఉండి స్వర్గప్రవేశం చేస్తుంది. ఆ కారణంగా నాకు ఏడుపు ఆగలేదు అని అన్నారు. ఆ తరువాత ఏడవ ఆకాశంపైకి సల్లల్లాహు అలైహి వసల్లంను చేర్చడం జరిగింది. అక్కడ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను చూసి సలాం చేశారు. ఆయనకు జవాబుగా ప్రతిసలాం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహకు 2 ధనువులు లేదా అంతకంట తక్కువ దూరంలో ఉన్నారని గమనించారు. ఆ తర్వాత అల్లాహ్ తన దాసునిపై దివ్యావిష్కృతిని అవతరింపజేశాడు. ఆ దివ్యావిష్కృతిలో రోజుకు 50 పూటల నమాజును విధిగా చేయడం జరిగింది. ఆ తరువాత సల్లల్లాహు అలైహి వసల్లం వెనక్కు మరలి హజరత్ మూసా అలైహిస్సలాం దగ్గరకు వచ్చారు. మూసా అలైహిస్సలాం అల్లాహ్ మీకు ఇచ్చిన ఆదేశం ఏమిటి అని అడగగా 50 పూటల నమాజు అని బదులిచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీ సమాజానికి అంత శక్తి లేదు. మీరు దైవం వద్దకు వెళ్ళి మీ సమాజం కోసం ఇంకొన్ని నమాజుల్ని తగ్గించమని ప్రార్థించండి అని చెప్పారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ వైపు ఆయన సలహా పొందే దృష్టితో చూశారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం ఆయన్ను అల్లాహ్ సన్నిధికి కొనిపోయారు. అల్లాహ్ తన స్థానంలోనే ఉన్నాడు. కొన్ని ఉల్లేఖనాల్లో సహీ బుఖారీలో పదం ఇలాగే ఉంది, అల్లాహ్ నమాజుల్ని తగ్గించాడు. తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిందికి తీసుకొని రాబడ్డారు. మూసా అలైహిస్సలాంను సమీపించినప్పుడు వెళ్ళి మరికొన్ని నమాజులు తగ్గించమని దైవాన్ని వేడుకొండని చెప్పారు. ఇలా మూసా అలైహిస్సలాం మరియు అల్లాహ్ నడుమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాకపోకలు కొనసాగాయి. చివరకు 5 పూటల నమాజులే విధిగా మిగిలిపోయాయి. మూసా అలైహిస్సలాం అవి కూడా ఎక్కువే, ఇంకా తగ్గించుకురండని సలహా ఇచ్చారు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇక అక్కడికి వెళ్ళి తగ్గించమని అడగడానికి సిగ్గేస్తుంది. నేను ఈ 5 పూటల నమాజులకు సంతుష్టున్నే. ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నాను అని ముందుకు కదిలారు. కొంత దూరం వెళ్ళగా
నేను ఈ విధిని నా దాసులపై విధిగా చేశాను, నా దాసులకు వెసులుబాటును కలిగించాను అని ఆకాశవాణి వినపడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దైవాన్ని చూసారా లేదా అనే విషయంలో ఇబ్నే ఖైమ్ భిన్నాభిప్రాయాలున్నట్లు రాశారు. ఇమామే తైమియా ఓ పరిశోధన గురించి రాశారు. ఇందు కల్లారా చూడడం గురించి ఎలాంటి ఆధారాలు కానీ, ఏ సహబీ అనుచరుడు ఆ విషయాన్ని ధృవీకరించడం కానీ జరగలేదు అనేది దాని సారాంశం. ఇక ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనంలో కంటితో చూడడం మరియు ఊహించడం గురించిన విషయాలు 2 ఉన్నాయి. వాటిలో మొదటిది రెండో దానికి విరుద్ధంగా లేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.